హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు అయ్యా. ఫైనల్గా ఈరోజు అంతకంటే ఎక్కువ ఆనందం కలిగింది. అదేంటో తెలుసా, అయాలన్ మూవీ ఫైనల్గా ఈరోజు ఓటీటీకి రావడం జరిగిందనమాట. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మన ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి. అందరికంటే ముందుగా అవి మీకు వచ్చిన వెంటనే తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగాత్మక సినిమా అయాలన్. ఏలియన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారనమాట. తెలుగు వర్షన్ కూడా థియేటర్లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కుదరలేదు. అనివార్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ రిలీజ్ అయితే అవ్వలేదు. తర్వాత ఓటీటీలోనూ కేవలం తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అయ్యింది. మరి తెలుగు డబ్బింగ్ ఎప్పుడు వస్తుందని చూస్తున్న ప్రేక్షకులకి అయితే గుడ్ న్యూస్. ఎట్టకేలకు తెలుగు వర్షన్ అయితే తీసుకొచ్చేశారు. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏలియన్ కామెడీ సినిమా అయాలిన్ 2024 సంక్రాంతికి తమిళ్లో అయితే రిలీజ్ అయిందనమాట. అప్పుడే తెలుగులో కూడా ప్లాన్ చేశారు. తర్వాత అప్పుడే జనవరి 26 తీసుకొస్తామని ప్రకటించారు. హైదరాబాద్కి వచ్చిన శివకార్తికేయన్ ప్రమోషన్లు కూడా చేశారనమాట. కానీ పలు కారణాల వల్ల విడుదలైతే కాలేదు. తర్వాత తమిళ వర్షన్ని సన్నెక్స్ట్ ఓటీటీలో తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ గురించి ఏ సమాచారం కూడా లేదు. సో మొన్న చూసుకున్నట్లయితే కనుక మనకి జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ కూడా చేశారు. సో G5 వాళ్ళు అయితే ఓటీటీ తీసుకొస్తారని చెప్పేసి అనుకున్నాం. బట్ ఓటీటీ ఏంటో తెలిస్తే ప్లాట్ఫామ్ మీరు షాక్ అవుతారు. గత నెల అంటే డిసెంబర్ తెలుగు వర్షన్ అయితే జీ తెలుగు అయితే ప్రసారం అయితే అయిందనమాట. ఇప్పుడు ఓటీటీ గురించి కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. ఆహాలో రేపటి నుంచి అంటే జనవరి 7 నుంచి ఈ రోజు నుంచే తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ అయితే అయిపోతుందన్నమాట. ఆల్రెడీ వేరొక ప్రైవేట్ సైట్స్లో కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది. మీరు కావాలని చూసుకోవచ్చు. అయాలిన్ విషయానికి వస్తే ఒక మిషన్లో భాగంగా ఏలియన్ భూమి మీదకి అయితే వస్తుందన్నమాట. అనుకోని పరిస్థితుల్లో హీరో శివకార్తికేయన్ అయితే కలుస్తుంది. కొన్నాళ్ళకు ఏలియన్ హీరోకు స్నేహం అయితే ఏర్పడుతుందన్నమాట. సదరు ఏలియన్కి టాటూ అని పేరు కూడా అయితే పెడతాడు. కొన్ని సంఘటనల వల్ల టాటూ కొందరు వ్యక్తులతో అయితే చిక్కుకుంటుందన్నమాట. దాన్ని కాపాడేందుకు హీరో ఏం చేశాడు, టాటూ భూమి మీద రావడం గల కారణం ఏంటి అనేది మిగతా స్టోరీ మొత్తం ఏలియన్ పాత్రలో హీరో సిద్ధార్థ్ వాయిస్కి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడమే జరిగిందనమాట. ఏలియన్ కామెడీ చూద్దాం అనుకుంటే దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అయాలన్ మూవీ ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. HD 4K వర్షన్లో కూడా విత్ తెలుగు ఆడియోస్తో కూడా. సో అయాలన్ మూవీ కోసం ఎప్పటి నుంచి ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటుంటారు, నాకు తెలుసు మీ అందరూ వెయిటింగ్ గురించి. సో ఇప్పుడు అయాలన్ అయితే మీకు ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. హ్యాపీగా చూసేయండి. అండ్ చూస్తున్నారు కాబట్టి మన ఛానల్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇచ్చి సపోర్ట్ కూడా ఇవ్వండి.